ఇదిగోండి ఈ చీర అయితే నాకు కస్టమర్స్ ఇచ్చారు. ఈ చీర చూడండి భలేగా ఉంది కదా! ఈ మధ్యలో అయితే నేను ఇలాంటి చీరలు ఎక్కువ చూడలేదు అసల. ఇప్పుడు మళ్ళీ ఈ చీర రాబోతే ఇంకా ఉన్నాయి ఈ చీరలు అనుకున్నాను. ఇదివరకే 2 సంవత్సరాల కిందట చాలా బాగా ఇవే చీరలు. ఈ మధ్యనైతే మళ్ళీ ఈ చీరలు నేను చూడలేదు. ఇదే రా ఇది మళ్ళీ ఈ చీర నేను ఇప్పుడు చూసాను. చాలా వెయిట్ ఎక్కువ ఉంటది. అస్సల కట్టలేము. మరి వాళ్ళు ఎలాగ ఇష్టపడి తీసుకున్నారో లేకపోతే ఎవరో ఎట్టుంటారో. ఇది బ్లౌజ్‌కి బార్డర్ వచ్చింది. ఇది ఆది బ్లౌజ్ అండి. నేను కుట్టిందే. ఈ షార్ట్ వీడియోలు కూడా ఉంటాయి టీచింగ్‌వి. ఇదిగోండి ఇప్పుడేమో ఇదే మళ్ళీ ఆదికిచ్చారు. ఎప్పుడు అంతే ఇప్పుడు ఈ బ్లౌజ్ కుడతానా, ఈ బ్లౌజే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఆదికి ఈ బ్లౌజ్ ఇస్తది. అలాగా మనం కుట్టినయే ఇస్తది. ఇప్పుడైతే నేను ఈ బ్లౌజు కట్ చేస్తున్నాను. ఇదైతే లైనింగ్. లైనింగ్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పావు ఇంచి మనం ఖర్చులకైతే ఒక మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకొని పొడవు మళ్ళీ ఎంత పొడవు ఉందో మనకి ఆ ఖర్చు అయితే మనం లెక్క పెట్టం కానీ ఈ పై ఖర్చు మళ్ళీ ఒక అరించి కంపల్సరీ వేసుకుంటాం మార్కు. అయితే ఈ వెడల్పు కూడా మనం దిగువ నడుము ఎప్పుడైతే మనం కొలిసామో పై నడుము కూడా ఒకసారి మళ్ళీ మనం కొలత వేసుకోవాలి. ఆ కొలత వేసుకునేటప్పుడు మనం చూశాను నేను కొలత వేసేటప్పటికి బాగానే కిందన మనకి దిగువ మెడ ఎలాగ వచ్చిందో మించి అదే సేమ్ వచ్చింది. ఆ నడుము కొలత కూడా. ఇప్పుడు చూసారు కదా, ఈ మెడ మనం దిగువ మెడకు కూడా మనం మార్క్ చేసేసుకున్నాము. ఇక్కడైతే ఇలా నడుము కూడా ఇదిగో కొలుస్తున్నాం కదా, కొలత వేసుకుంటున్నాం. ఇప్పుడైతే నేను మార్క్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని పెట్టి మనం కొలుసుకున్నాం కదా, ఇదే మాదిరిగా మీరు కట్ చేసుకుంటే ఇదే కొలతలు పెట్టుకొని, అంటే ఈ కొలతలు అంటే మీ బ్లౌజ్ కొలుసుకొని ఈ విధంగా మీరు కొలుసుకొని ఇలాగే మార్క్ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి బ్లౌజు. ఎంత బాగా వస్తుందంటే చాలా ఫిట్టింగ్ అయితే చాలా బాగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా కొలతలు వేసుకొని ఇలా కొలతలేసి మీ ఆది బ్లౌజ్ని పెట్టి ఈ ఆది బ్లౌజ్ని పెట్టి నేను ఎలా కొలత వేస్తున్నానో మీరు కూడా మీ ఆది బ్లౌజ్ని పెట్టి ఈ విధంగానే మార్క్ వేసుకొని కుట్టితే అది కట్ చేసి కుట్టుకున్నారంటే ఫిట్టింగ్ సూపర్ వస్తుందండి. చాలా బాగుంటుంది ఫిట్టింగు. అదే అయితే చూసారు కదా ఎలా కొలుస్తున్నానో, మార్క్ ఎలా చేస్తున్నానో కూడా మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఆమ్ రౌండ్ 6 వేసాను. అదే 6 ఇంచీలు వేసానండి. అక్కడక్కడ ఇంగ్లీష్ వస్తుంది కదా, అది చూస్తున్నాను కదా ఇలాగా, అందువలన అర్థమవుతుందేమో. అయితే 6 ఇంచీలు ఇప్పుడు నేను వేస్తున్నాను మెడకి కాదు సారీ, ఆమ్ రౌండ్కి. ఇప్పుడు మనం కొలాలి కదా, ఎంత వచ్చిందో ఆమ్ రౌండ్ అయితే మనం కొలత చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మర్చిపోవద్దు. ఆమ్ రౌండ్ మట్టికి మొత్తం కంపల్సరీ కొలత వేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనకు భుజాలు జారిపోతున్నాయి అంటే దేనికి కారణం, మనకి ఆమ్ రౌండ్ కరెక్ట్గా లేకే. చూడండి ఇప్పుడు ఇది సరిపోలేదు, మళ్ళీ ఇంకో పావు ఇంచి నేను చూసారు కదా ఇలా పావు ఇంచి దింపి ఇప్పుడు మళ్ళీ నేను మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకొని ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, నేను కొలిసి పెడితే చాలా తక్కువ వచ్చింది, ఒక 6 ఇంచి తక్కువ వచ్చింది. అందువలన నేను మళ్ళీ ఇంకా పావు ఇంచి మళ్ళీ మార్క్ వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాం మనం. ఈ విధంగానే మనం కట్ చేసుకొని
ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందరా. కంపల్సరీ మీరు ఇలాగే ఈ విధంగా మార్క్ చేసుకొని మీరు కుట్టండి, మీకు అర్థమవుతుంది. నేనైతే లెక్కలో అవి నేను చెప్పట్లేదు కదా, లెక్కల విధంగా అయితే మీకు చెప్పలేదు. ఇలాగైతే సూపర్గా ఉంటుందర్రా. ప్లీజ్ అర్రా, నేర్చుకోండి, తెచ్చేసుకోండి. నాకు అక్కడక్కడ ఇంగ్లీష్ వస్తుంది, అందువల్ల కూడా ఇది మనం ఎందుకంటే హ్యాండ్స్ ఎక్కువ బోర్డర్ ఉంది కదా, అందుకని ఎక్కువ ఖర్చు అయితే తీయలేదు. ఒక పావు ఇంచే ఖర్చుకి తీసాను. ఎందుకంటే ఈ హ్యాండ్స్ చాలా పొడవండి, పొడవు ఎక్కువేనండి. అందుకని చెప్పేసి పొడవు ఎక్కువైనా ఎక్కువ కాకపోయినా బోర్డర్ ఉంది కనుక ఒక పావు ఇంచే నేను తీసాను. ఇదైతే కొలత వేసుకొని 3 ఇంచులన్నర లోతుకి కొలత వేసానండి. ఈ హ్యాండ్స్ కూడా సూపర్గా వస్తాయండి. చూడండి నేను ఎలా మార్క్ చేస్తున్నానో చూడండి. 3 ఇంచులన్నర నేను లోతు తీసాను కదా, మూడించులన్నర లోతు తీసాను. ఈవిడ బ్లౌజ్ ఏంటో కానీ ఇక్కడ ఎక్కువ లూజ్ ఉంటుంది, చేతి దగ్గర అయితే చాలా తక్కువ ఉంటుంది. అంతే, శరీరం అందరిది ఒకలాగా ఉంటుంది కదా అంటారు కదా, శరీరం ఇంకంతే. హ్యాండ్స్ మట్టుకి ఈవిడికి భలేగా ఉంటాయి, అందుకని నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు దీనికైతే 1 ఇంచున్నర ముక్కలు పడతాయండి కంపల్సరీ. చూసారు కదా ఏ విధంగా అయితే నేను మార్క్ చేశానో. ఇలాగైతే చెప్తున్నాను కదా, సంకలో కూడా ముడతలు అవి రావు. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అయితే మనం ముందు భాగం కూడా కట్ చేసుకోవాలి. ముందు భాగం కట్ చేసుకోండి అండ్ ఇప్పుడు మన వెనక భాగం ఇలాగా చూసారు కదా, దీన్ని వెనక భాగంది కొలత వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మార్క్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇదంతా ఇలా కొలత వేసుకొని మనం ఏం చేయాలంటే, అప్పుడు ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ని పెట్టుకొని మనం మిగతా అంతా కొలత వేసుకోవాలి. ఇది మట్టుకి మన షేప్ అంటే చుట్టూ కొలత మనం వేసుకుంటున్నాం దీన్ని పెట్టి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని పెట్టి మొత్తం మార్క్ వేసుకోవాలి. చూడండి ఎలా మార్క్ వేసుకుంటామో. ఇదిగోండి, నేను మెడకైతే చూసారు కదా ఎంత సింపుల్గా అయితే మార్క్ వేసుకుంటున్నానో. చాలా సింపుల్ ఇది, కొత్త వాళ్ళకి ఎంత సింపుల్గా ఉంటుందో తెలుసా. అలాగని అంకీలు అది ఇది ఏం అవసరం లేదు, చెప్తున్నాను కదా ఇలాగ కుట్టుకోవచ్చు అని. చదువుకున్న వాళ్ళంటే చదువుకున్న వాళ్ళంటే లెక్కలు అవి పెట్టుకొని కట్ చేసుకుంటారు. చదువు లేని వాళ్ళు ఏం చేస్తారు, నాలాటాలు ఆది బ్లౌజ్ని పెట్టుకొని ఇలా కొలత వేసుకుంటాము. దీనికి అంత చదువు ఇంపార్టెంట్ ఏంటి? ఇప్పుడు చదువుకుంటే పర్వాలేదు, కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దేనికి ఇంకా పనికిరారా ఏంటి? అదే నేను అంటున్నాను. ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, నేను చదువుకోలేదు, నేను కుట్టగలనా, నేను కట్ చేయగలనా అంటే అనేసి ఆ అమ్మాయి అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. లేదమ్మా, తెలివితేటల మీద చక్కగా కటింగ్ నేర్చుకొని కొట్టుకోవచ్చమ్మా అని చెప్తున్నాను. ఇది ఏంటంటే మనకి పెట్టుబడి పెట్టలేని పని ఇది, మనకు అందరికీ అర్థమవుతుంది కదా. అందుకని నేను మరీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చూసారు కదా, ఇది మనం మెయిన్ పేపరు చాలా సింపుల్గా అయితే మనం కట్ చేసేసుకోవచ్చు. ఇది మీకు తెలిసిందే కదా. నేను ఈ విధంగా ఇలాగైతే మార్క్ వేసుకుంటున్నాను.
ఇదిగోండి దీని మెయిన్ పేపర్ కదా, మనం ముందు లైనింగ్ కట్ చేసాం కదా, దాన్ని పెట్టేసి మనం ఇంత సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాము, ముందు భాగం కూడా కట్ చేసేసుకున్నాము. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం హ్యాండ్స్కి ఇప్పుడు దీంట్లోని సరిపోదండి. చూడండి, సరిపోకపోయినా మరి తప్పదు కంపల్సరీ, ఎందుకంటే ఇంకేం ఎక్స్ట్రా లేదు. ఇందులోనే మళ్ళీ బ్లౌజ్కి యాంగిల్ తీయాలి. అదే తాళ్ళు ఉంటాయి కదా బ్లాక్ సైడు, ఆ తాళ్ళు కూడా నేను ఇందులోనే అదే తాళ్ళు కూడా కుట్టాలి ఇందులో. మరి సరిపోతుందా అంటే ఏమో ఇంకా తెలీదు, చూసుకుందాము. చూసారా కట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు మీకు తెలుస్తుంది నేను ఎలా షేప్ ముక్కలు ఇందులో ముక్కలు తీస్తానని. ఇప్పుడు మన లైనింగ్కి అయితే షేప్ ముక్కలు తీస్తున్నాం, చూసారు కదా. ఇదిగోండి షేప్ ముక్కలకి ఈ విధంగా తీస్తున్నాను. ఈ షేప్ ముక్కలకండి సరిపోతుంది కదా, అంతే. కొలత బాగా చూసారు కదా, ఆది బ్లౌజ్ని పెట్టుకొని నేను కొలత ఎలాగ వేసి కట్ చేశానో ఆ విధంగా మనం కట్ చేసుకుంటే చాలా నీట్గా కూడా వస్తుందండి మనకి ఎదర. ఇప్పుడు మనం లైనింగ్ పేపర్ కట్ చేసాం కదా, దీన్ని పెట్టి నేను ఇలా కొలుసుకుంటున్నాను. అయితే ఇక్కడ చిన్న ముక్కలు పడితే పర్లేదు తెచ్చేసుకుందాం, కుట్టుకుందాము పర్వాలేదు అనుకున్నాను. అని చెప్పేసి నేను కట్ చేసేసాను. ఈ ఉన్న దాంట్లో కొంచెం క్లాత్ ఉంది, అది తాళ్ళకి తర్వాత మన హ్యాండ్స్కి చూసారు కదా ఎంత ముక్క పడుతుందో, చాలా ముక్క పడుతుంది హ్యాండ్స్కి. అంత ముక్క మనం అతకనందుకు ఉంచాలి ఇందులోనే.